ఈరోజు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఏర్పడి 25 ఏళ్ళు అయిన సందర్భంగా ఆ సంఘం యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెలెల బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే బాలకృష్ణ గారు. నమస్తే సార్. 25 ఏళ్ళు అవుతుంది మీ సంఘం ఏర్పడి. ఆ సంఘం మొదటి నుంచి మీరు పనిచేస్తా ఉన్నారు. అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? 25 ఏళ్ల కాలంలో మా మత్స్య కార్మిక సంఘం అనేక విజయాలు సాధించినాం. వందల మంది నాయకత్వాన్ని ఈ మత్స్యకారుల సామాజిక వర్గం నుంచి లీడర్లను తయారు చేసినాం. ప్రభుత్వాలు ఒక 5-6 రకాల ప్రభుత్వాలు మారినాయి. దాంతోపాటు ముఖ్యమంత్రులు మారిండ్రు, రాష్ట్రాలే విడిపోయినాయి. ఈ 25 ఏళ్ల కాలంలో ఈ అనేక పరిణామాలలో మత్స్యకారుల సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను ఎన్లైట్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, ఎప్పుడు ఏ పాలక ఉన్నా ఆ పాలక వర్గాల మీద ఒత్తిడి తెచ్చి మత్స్యకారుల సమస్యలు ఈ సంఘ ప్రధాన బాధ్యతల్లో ఉన్న మీరు పోరాటాలు ఇవన్నీ చేసి మీరు ఎలా ఫీల్ అవుతారు? సాటిస్ఫైగా ఉన్నారా? 100% మత్స్యకారుల సామాజిక వర్గ నాయకుడిగా ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి 5 ఏళ్ల కాలంలో 100% సంతృప్తిగా. మీరు అనేక పోరాటాలు చేసిన అంటున్నారు. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మీరు సాధించిన 1-2 విజయాలు చెప్పండి. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ తిరుపతి ఇంకనేమో కానీ మన మత్స్యకారుల సంఘం పోరాట ఫలితంగా తిరుపతి నగరంలో బ్రహ్మాండమైన 1 ఎకరం స్థలంలో ఒక చేపల మార్కెట్ కట్టించడం జరిగింది. గంగవరం మత్స్యకారుల పోరాటంలో ఒక 10,000 మందికి ఆర్ఆర్ ప్యాకేజీ కింద వాళ్ళందరికీ శాశ్వత ఉపాధి, అందులో రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజీ ఇప్పించగలిగినాం. అదేవిధంగా మత్స్యకారులకు ఈ వాన్పిక్ కానీ లేకపోతే కోస్టల్ కారిడార్ కానీ ఇట్లాంటి అంశాల మీద మత్స్యకారుల మీద ప్రభావం పడకుండా అనేక వ్యర్థ రసాయన పదార్థాలు రాకుండా పోరాటాలు చేసి శాశ్వత మత్స్యకారులకు వృత్తి రక్షణ కల్పించగలిగినాం. అనేక మత్స్యకారుల ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో కూడా మత్స్యకారుల సమస్యల మీద చెరువులు కుంటలు మేము హైదరాబాద్కు ఈ మత్స్యకారుల సంఘం ఏర్పడేటప్పుడు ఫిషర్మెన్ అనేటువంటి ఆయన చనిపోతే మత్స్యకారులకు 50,000 రూపాయలు ఇచ్చేది. చనిపోతే మత్స్యకారులకు ఈరోజు 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా, 10 లక్షలు కూడా చాలా తక్కువ మారుతున్న కాలంలో. వాస్తవంగా మత్స్యకారుడు చనిపోతే మత్స్యకారుని వల్ల, మత్స్య వృత్తి వల్ల, మత్స్యకారుల వల్ల ఈ విదేశీ ఎగుమతులకు, చేపల విదేశీ ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం లక్షల కోట్ల రూపాయల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కానీ మత్స్యకారులు చనిపోతే అంటే డబ్బులు వెనుకేసుకోవడమే తప్ప ఈ శ్రమ, ఈ మత్స్య సంపద ఉత్పత్తి, మత్స్యకారుడు పట్టేటువంటి చేపలు అవి ఎగుమతుల ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. మరి మత్స్యకారుడు ప్రాణానికి, జీవిత భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితి. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల పరిస్థితి ఎట్లా ఉండేది? ప్రభుత్వ విధానాలు కానీ మీరు చేసిన పోరాటాలు కొన్ని చెప్పారు. ప్రభుత్వ విధానాలు మత్స్యకారుల మీద ఎట్లా ఉండేది? ఆ విషయాలు చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను నా టైం అంతా కూడా ఎక్కువ వాస్తవంగా కూడా సముద్ర తీర ప్రాంతం, 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, 974 దగదర రేవులు, మత్స్యకారుల రేవులు, నా గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతం, అదే అటు ఉప్పునీటి పులికాడు సరస్సు, ఇక్కడ కొల్లేరు సరస్సు, ఇవన్నీ మత్స్యకారుల పెద్ద పెద్ద సరస్సులు. అవి నేను ఎక్కువ సమయం అక్కడ ఆంధ్ర ప్రాంతానికే కేటాయించడం జరిగింది. తెలంగాణలో తక్కువ టైం ఇచ్చిన. వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 100% నేను పూర్తిగా టైం ఇచ్చి 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు ఈ 11 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులకు, తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులకు చాలా అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా జరిగిందంటే, మత్స్యకారులు అనే పేరుతోటి ఏ పదవులు వచ్చినా, మత్స్యకారుల పేరుతోటి ఏ బడ్జెట్ వచ్చినా, మత్స్యకారుల పేరుతోటి ఏ నామినేటెడ్ పోస్ట్ వచ్చినా, మత్స్యకారులు అంటే ఎక్కడ ఉంటారంటే ఆంధ్ర ప్రాంతంలో ఉంటారండి, అన్ని ఆంధ్రాకి పోయేది. తెలంగాణలో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం 134 కులాలు ఉంటే హైయెస్ట్ సింగిల్ బిగ్గెస్ట్ క్యాస్ట్ సామాజిక వర్గం మత్స్యకారుల సామాజిక వర్గం. కానీ మత్స్యకారుల పేరుతోటి ఇక్కడ చాలా ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులకు అన్యాయం జరిగింది. అప్పుడు అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడు న్యాయం జరుగుతుందా ఏంటి? వాళ్ళ వృత్తికి న్యాయం జరుగుతుందా? వాళ్ళ పదవుల్లో వివిధ పోస్టుల్లో న్యాయం జరుగుతుందా? ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యకారుల గుర్తింపు పెరిగింది, మత్స్యకారుల అస్తిత్వం వచ్చింది. తెలంగాణలో మత్స్యకారుల ప్రభుత్వం, రాష్ట్ర శాసన సభలో కేసీఆర్ స్వయంగా
మత్స్యకారుల గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడిండు. ఉమ్, వాస్తవంగా ఈ రాష్ట్రంలో 10 లక్షల టన్ను, ఇప్పుడు 3 లక్షల టన్నులు చేపల ఉత్పత్తి జరుగుతుంది. 10 లక్షల టన్నులు చేపల ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యంతో మేము, ఆయన చెప్పిండు, కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ 265 కిలోమీటర్లు ఉంటాయి. 265 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో 365 నీళ్ళల్లో మత్స్య సంపద కావాల్సినంత ఉత్పత్తి ఉంటుంది అనేటువంటి దాంట్లో వాస్తవంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత, మాటల్లోనే ఉందా నీ చేతల్లో కూడా తెలంగాణ జరుగుతుందా? రాష్ట్రం వచ్చిన తర్వాత నీటి అంటే ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమ ఫలితంగా అప్పుడున్న రాజశేఖర రెడ్డి కూడా దేవాదుల కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ ప్రాణహిత. ప్రాజెక్టులు కానీ, ప్రాణహిత కానీ, అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ప్రజలు తిరగబడుతున్న పరిస్థితుల్లో తెలంగాణ తప్పనిసరి పరిస్థితుల్లో నీటి విస్తీర్ణం, నీటి జలవనరులు, ఇవన్నీ ప్రాజెక్టులు ఇవన్నీ కట్టడంలో మొదలు పెట్టిండ్రు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పని స్పీడ్ అయ్యింది కొంత. దానివల్ల కొంచెం తెలంగాణ మత్స్యకారులకు ఉపయోగం జరుగుతుంది. గతానికి ఇప్పటికి చాలా మత్స్యకారులకు ఉపయోగం జరుగుతుంది. మత్స్యకారుల అస్తిత్వం పెరిగింది. వాటితో పాటు వాటర్ ఉంది, వాళ్ళ వృత్తి పెరుగుతుంది, అస్తిత్వం అది ఓకే. కానీ వృత్తిలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు, ప్రభుత్వ మద్దతు ఎట్లా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత? తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ మత్స్యకారులకు సంబంధించింది మేము అడిగినాం. మేము ఏమడిగినాం, తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రధానంగా ఏం కావాలి అంటే, ప్రధానంగా మత్స్యకారులకు ఏం కావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో 90% మత్స్య వృత్తి మధ్యదళారుల చేతుల్లో ఉంది. ఓకే. మధ్యదళారీ విధానం పోవాలంటే ఏంటి అంటే, ఉచిత చేప పిల్లలు ఇవ్వాలనేటువంటి దాంట్లో మేము ప్రభుత్వాన్ని అడిగినాం. ప్రభుత్వాన్ని ఉచిత చేప పిల్లలు ఇవ్వాలని అడిగితే, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత చేప పిల్లల స్కీము ఇచ్చింది 650 కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల కాలంలో చేప పిల్లలు, ఉచిత చేప పిల్లల పేరుతో ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ బ్యూరోక్రసీ అంటే ఉన్నతాధికారులు, పొలిటికల్ లీడర్లు, ఈ రాజకీయ బ్రోకర్లు, వీళ్ళంతా కలిసి మత్స్యకారులకు అందాల్సినటువంటి లబ్ధి ఏదైతుందో మొత్తం బ్యూరోక్రసీ, ఈ రాజకీయ నిరుద్యోగులు, ఈ ఉన్నత అధికారులు, ఈ దొంగ అవినీతి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికార పార్టీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిసి మత్స్యకారులకు చెందాల్సినటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీ ఏదైతుందో, ఉచిత చేప పిల్లల పంపిణీ అంతా కూడా 60% దొంగలు తిన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీరు ఉమ్మడి స్టేట్ లో పరిస్థితులు చెప్పారు, బీఆర్ఎస్ పాలనలో చెప్పారు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళ విధానం ఎట్లా ఉంది? దాంట్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా? అక్కడ క్వాలిటీ లెస్ దొరికినాయి, కొంత కమిషన్లు పోయినాయి, బ్రోకర్లు, అది ఇది జరిగింది. ఇప్పుడు దాని నుంచి బయటపడి వృత్తిదారులకు ఏమన్నా న్యాయం జరుగుతుందా, లేదు మొత్తానికే రివర్స్ అవుతుందా? అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొంత ఉపయోగం ఉంటది కానీ మాక్సిమం చాలా నష్టమే. నాసి రకం చేప పిల్లలు తీసుకొచ్చి పోయడము, క్వాలిటీలో తేడా తేవడం, క్వాలిటీలో అంటే మంచి 3 అంగుళాల చేప పిల్లలు తీసుకొచ్చి పోసే బదులు 2 అంగుళాల 1 అంగుళాల చేప పిల్లలు తీసుకొచ్చి చేయడము. ఈ విధంగా మత్స్యకారులకు మేమేమన్నా ఉంటే డైరెక్ట్ బెనిఫిషరీ. మనం మత్స్యకారులందరికీ కూడా మీరు ఏదైతే ఎన్ని లక్షల చేప పిల్లలు వేస్తున్నారో ఆ లక్షల చేప పిల్లలు నేరుగా ప్రతి మత్స్య సొసైటీ ఖాతాలో జమ చేయండి. వాళ్ళు పోయి సీడు కేంద్రాల దగ్గర పోయి మంచిగా వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళు వేసుకుంటారు. అంటే వీళ్ళకి ఏంటంటే, వాళ్ళ రాజకీయ తాబేదారులు, వాళ్ళ రాజకీయ బ్రోకర్లు, వాళ్ళ కింద పనిచేసేటువంటి కార్యకర్తలు, వీళ్లకు మత్స్యకారుల పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు మత్స్యశాఖ చైర్మన్ గా ఉన్నటువంటి మెట్టు సాయి కుమార్ గాని, ఇప్పుడు మత్స్యశాఖలో ఉన్నటువంటి మంత్రులందరూ గాని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఉచిత చేప పిల్లల మీద వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఈ భారతదేశాన్ని పరిపాలించిన ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది అంటే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పరిపాలనలోనే ప్రజలందరూ కూడా చూసినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఉన్నటువంటి అవినీతి, కాంగ్రెస్ లో చాలా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏకచక్రాధిపత్యం, కుటుంబ పాలన, దాంట్లో ఒక ఏంటంటే ఒక అహంభావం తత్వం, అదంతా ఎదుర్కొన్నారు. దాన్ని చూసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కింద పడేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యామ్నాయంలో ఎవరు లేదు అంటే ఉన్న దాంట్లో ఇదండి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎలాంటి మార్పు లేదు. గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గతంలో ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది. కాంగ్రెస్ పార్టీలో కూడా చేప పిల్లల స్కీమ్ ని ఇదే మెట్టు సాయి కుమార్, నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రెస్ మీట్లు పెట్టి చేప పిల్లలు నగదు సొసైటీ ఖాతాలో నగదు చేయాలని ఇప్పుడు మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ గా ఉన్న మెట్టు సాయి కుమార్, ఇద్దరం కలిసి పోరాటం చేసినాం, ఇద్దరం కలిసి ప్రెస్ మీట్ పెట్టినాం. ఇప్పుడు మన ఆయన చైర్మన్ ఉన్నాడు, ఇప్పుడు మత్స్యశాఖ మంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఏం లేదు.
ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ మళ్ళీ ఇప్పుడు చేప 122 కోట్లు ఈ సంవత్సరం 122 కోట్ల చేప పిల్లల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించలే. బీసీ కార్పొరేషన్ నిధుల నుంచి వీటికి ట్రాన్స్ఫర్ చేసి 122 కోట్లు, ఈ 122 కోట్ల రూపాయలతో చేప పిల్లల పంపిణీ అనేటువంటి పేరుతోటి జరుగుతున్నది. కానీ అందులో ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఆల్రెడీ జూన్ జూలైలో పోవాల్సినటువంటి చేప పిల్లలు ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో పోస్తున్నారు. నవంబర్ డిసెంబర్ లో చేప పిల్లలు పోస్తే వాటర్ మన తెలంగాణ భౌగోళిక స్వరూపం ఏంటంటే జనవరిలో ఫిబ్రవరిలో ఎండలు వచ్చేస్తాయి, ఎండిపోతాయి. ఇప్పుడు జూన్ లో పోస్తే మనకి ఏమన్నా జనవరి మార్చ్ ఏప్రిల్లో మనం చేపలు పట్టుకోవడానికి ఒక 8 నెలలు ఉంటుంది, చేపలు పట్టుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు నవంబర్ డిసెంబర్ చేప పిల్లలు పోస్తే ఎప్పుడు పెరగాలి? పెరిగేటట్టు ఏప్రిల్ జూన్ లో ఎండలు ఉంటాయి, అప్పుడు వాటర్ ఉండవు, వాటర్ తగ్గిపోయే కొద్దీ అవి చచ్చిపోతాయి. 1/2 కిలో 3/4 కిలో పెరుగుతాయి, 1/2 కిలో 3/4 కిలో ఒత్తిడి పెరిగి కూడా చనిపోయే అవకాశాలు. దేనికి ఉపయోగం కూడా ఉంటాయి చేప పిల్లలు. ఓకే, ఈ గవర్నమెంట్లు ఇలా ఉంటే అసలు కేంద్ర గవర్నమెంట్ వృత్తిదారుల కోసం అనేక పథకాలు తెచ్చినాము, అభివృద్ధి కోసం వాడుతున్నాము అని ఇది కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అసలు మోడీ సర్కార్తో మత్స్య వృత్తిదారులకు వస్తున్న మద్దతు ఏంటి? అసలు వాళ్ళు చేయాల్సింది ఏంటి? దీని మీద మీ కామెంట్ ఏంటి? లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, వాళ్ళకు ఇచ్చినటువంటి రాయితీలన్నింటినీ కూడా రద్దు చేస్తుంది, వాళ్ళకు అనేక రకాలుగా సహకారాలు కల్పిస్తుంది. కానీ అదే కేంద్ర ప్రభుత్వం మరి ఈ దేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది మత్స్యకారులు, పెద్ద సంఖ్యలో ఈ భారతదేశానికి 8,000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది, సుమారు 6 కోట్ల మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మత్స్యకారుల కోసం కేటాయించి 25,000 కోట్లు అంటే కొన్ని లక్షల మంది, ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్లు కేటాయించాలని మనం అడుగుతున్నాం మత్స్యకారుల కోసం. 1,00,000 కోట్లు కానీ బ్లూ రెవల్యూషన్, బ్లూ ఎకానమీ అనే పేరుతోటి, నీలి విప్లవం అనే పేరుతోటి గవర్నమెంట్ చేస్తుంది. అయితే ఈ కేంద్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత్స్యకారులకు జీవిత భద్రతలో ఎలాంటి మార్పు లేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఫిషర్మెన్ కు ఇచ్చేటువంటి జీవిత భద్రతకు ఎలాంటి గ్యారంటీ పథకం ఏం లేదు, పెద్దగా ఏం కేటాయించలేదు. పైగా ఏంటంటే ఎన్సిడిసి అనేది నేషనల్ కోఆపరేటివ్ కార్పొరేషన్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి అనేది గ్రామీణ సహకార సంఘాల వ్యవస్థ పటిష్టం చేయడానికి, వాళ్ళకు ఉపాధి కల్పించడానికి రోల్ ఇస్తారు. దాన్ని గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోఆపరేటివ్ సొసైటీలకు లోన్లు ఇచ్చేటువంటి ఎన్సిడిసి మీద బ్యాన్లు పెట్టింది, లోన్ల బ్యాన్. చాలా దారుణం. ఎన్సిడిసి రుణాలు రద్దు చేసిర్రు. ఇప్పుడు ఎన్ఎఫ్డిబి ఉంది, దేశానికి హెడ్ క్వార్టర్, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అని భారతదేశానికే కేంద్ర బిందువుగా హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్ ఉంది. కానీ దానివల్ల మత్స్యకారులకు ట్రైనింగ్లు, మత్స్యకారులకు శిక్షణలు ఇవే తప్ప మత్స్యకారులకు 90% సబ్సిడీతో వలలు కానీ, 90% సబ్సిడీతో వృత్తి పరికరాలు కానీ, 90% సబ్సిడీతో మత్స్యకారులకు ఏదైనా 2 వీలర్స్ 4 వీలర్స్ ఇట్లాంటివి ఇచ్చి మత్స్యకారులను ఆదుకునే విధంగా, చేప పిల్లలు ఇచ్చే విధంగా, మత్స్యకారులను ఆర్థికంగా సొసైటీలకు ఆర్థిక సాయం చేసే విధంగా అట్లా ఎన్ఎఫ్డిబి కూడా చేయొచ్చు. కానీ ఎన్ఎఫ్డిబి ద్వారా తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులకు ఒరిగింది లేదు. ఎన్సిడిసి రుణాలు రద్దు చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప చేతలకు ఎలాంటి సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు. బాలకృష్ణ గారు, ఇప్పుడు అమెరికా ట్రంప్ సర్కార్ ముఖ్యంగా భారతదేశం మీద అనేక రకాలమైన సుంకాలు వేశారు. వ్యవసాయం మీద కూడా మన దేశం మీద చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందులో భాగంగా మత్స్యకారులకు, ఫిషరీస్, ఆక్వాకల్చర్ మీద ఎఫెక్ట్ ఏంటి? వాళ్ళ ఉపాధి కానీ ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? దీని మీద మోడీ సర్కారు మీకు భరోసా ఏమైనా ఇచ్చిందా? ప్రతిస్పందన ఏంటి? మోడీ సర్కారు ట్రంప్ పన్నుల విధించిన విధానంతో ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోంచి ప్రతి రోజు 20,000 టన్నుల చేపలు ఎగుమతులు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకు చేపలు, రొయ్యలు కలిపి. కానీ ఇప్పుడు అక్కడికి పోతుంటే ఇప్పుడు వాటి మీద పన్నేయడం వల్ల అమెరికాకు ఎగుమతులు చేసేటువంటి విధానంలో మన దేశం నుంచి, మన భారతదేశం నుంచి అమెరికాకు, అమెరికా అనుసంధానంగా ఉన్నటువంటి దేశాలకు వెళ్లకుండా అమెరికా వేసినటువంటి పన్నుల విధానం వల్ల చేపల వృత్తి మీద కూడా పన్నేసిండు గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్. రొయ్యలకు కూడా పన్నేసిండు. దానివల్ల వచ్చిన ఇంకో అదే విధంగా వాసన
మట్టి వాసన వస్తుందనే పేరుతోటి తిప్పి పంపడం జరిగింది. దీనివల్ల ట్రంప్ సర్కారు దాంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేటువంటి వీళ్ళ మత్స్యకారుల జీవితాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ లేస్తే నరేంద్ర మోడీ నేను ఇద్దరం బాయి దోస్తులం అని ఫోన్లో మాట్లాడుకుంటారు అని చెప్పి ఎప్పుడు పేపర్లలో టీవీలలో నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అత్యంత సన్నిహితులం అంటారు. కానీ కొన్ని లక్షల మంది ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా నిరుపేద మత్స్యకారులు ఉత్పత్తి చేసిన ఎగుమతులు చేస్తున్నటువంటి చేపలు రొయ్యలు ఎగుమతుల మీద భారీ సుంకాలు విధించి దిగుమతులు చేసుకోవాల్సినటువంటి అమెరికా ఎప్పుడైతే వాటి మీద ఆంక్షలు పెట్టిందో పన్నులు ఎక్కువ వేసిందో దానివల్ల ఎగుమతులన్నీ కూడా ఆగిపోయినాయి. దానివల్ల మార్కెట్లలోకి పెద్ద సంఖ్యలో రొయ్యలు రిటర్న్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మత్స్యకారులకు చాలా పెద్ద దెబ్బ, తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఈరోజు మత్స్య పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. మరి దీన్ని పరిష్కార దిశలో నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని వాళ్ళతో చర్చలు జరిపి అట్లాంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మత్స్యకారులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి బాలకృష్ణ గారు? తెలంగాణ దేశం మొత్తం మీద కానీ మన తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా మత్స్యకారులకు జీవిత భద్రత. ఎందుకంటే వారు దినదిన ప్రాణగండం, దినదిన ప్రాణం దినదిన గండం నూరేళ్ళ ఆయుస్సు అని రోజు రోజు ఎప్పుడు అరచేతిలో ప్రాణం అనేది. ఎందుకంటే మత్స్యకారుల వృత్తే సుడిగుండాలు, సునామీలు, తుఫాన్లు. ఇలా ఒక ప్రళయం వచ్చిందంటే, ఒక తుఫాన్ వచ్చిందంటే ఎమ్మడే భారత జాలర్లకు విజ్ఞప్తి, వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అని తుఫాన్ హెచ్చరికలు చెప్తారు మత్స్యకారుల కోసం. అంటే అంత ప్రమాదకరమైనటువంటి మత్స్య వృత్తి. మరి అట్లాంటి ప్రమాదకరమైనటువంటి మత్స్య వృత్తిలో ఉన్నటువంటి మత్స్యకారులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా దేశానికి, రాష్ట్రానికి, ఈ ప్రజలకు ఆదాయం, ప్రజలకు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారు. దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు ఎగుమతుల ద్వారా వచ్చేటువంటి లక్షల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం అందిస్తున్నారు. అట్లాంటి మత్స్యకారుల జీవితానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భద్రత కల్పించి, ఇలా మొన్న రియాజుద్దీన్ అనేటువంటి ఒక రౌడీ అక్కడ నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ని చంపేస్తే, కత్తితోడు పొడిస్తే ఆ చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹1,00,00,000 ఇచ్చారు. సంగారెడ్డి దగ్గర ఒక కంపెనీలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగి 40 మంది కార్మికులు చనిపోతే ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చారు. కానీ మత్స్యకారులు చనిపోతే ఈరోజు మత్స్యకారునికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ₹4,00,000 మేము నష్టపరిహారం ఇస్తాం. అది కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ కంపెనీ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చేటువంటి ₹5,00,000 మంజూరైతేనే మేము ₹4,00,000 ఇస్తాము అని ₹9,00,000 ఇస్తామని చెప్పి లింకు పెట్టారు. అంటే చాలా దారుణం. మత్స్యకారుడి జీవితానికి భద్రత కేటాయించడంలో చాలా దారుణంగా ఉంది. చేపల ఎగుమతులు దాంట్లో మార్కెటింగ్, ఇలా కోడిగుడ్డు రేటు ఉంది, పేపర్ రేటు ఉంటుంది, ఇలా చికెన్ ఉంటుంది. చికెన్ పారిశ్రామికవేత్తలు, కోడిగుడ్డు చికెన్ ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? పెద్ద పెద్ద ధనవంతులు, పారిశ్రామికవేత్తలు. దానికి గిట్టుబాటు ధర ఉన్నది, అది పేపర్ రేట్ ఉంటుంది, మినిమం సపోర్ట్ ఎంఎస్పి ఉంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది. కానీ చేపలకు, రొయ్యలకు, మత్స్య సంపదకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, మార్కెటింగ్ సహకారం లేదు. చేపల ఎగుమతులకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్టోరేజ్ చేసుకోవడానికి, చేపలు తినమని ప్రజలకు ప్రోత్సహించడానికి, ఇప్పుడు కోడిగుడ్డుకు తినమని ప్రచారం చేస్తారు, చికెన్కు తినమని ప్రచారం చేస్తారు. మరి చేపలు సామాజిక అణగారిన వర్గాలు ఉత్పత్తి చేస్తున్న మత్స్యకారుల చేపల పంటను ప్రజల్లో దినమని సమాజంలో సపోర్ట్ ఉంది కానీ, ప్రజల సపోర్ట్ ఉంది కానీ ప్రభుత్వాలు, పాలకుల సపోర్ట్ లేదు. అదేవిధంగా మార్కెట్ల కట్టేటువంటి పద్ధతి లేదు. మహిళలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు విషయంలో ఎలాంటి సహకారం లేదు. అదేవిధంగా ప్రధానంగా మత్స్యకారులకు ఉన్నటువంటి మత్స్య సంపద, వృత్తి పరికరాలు కానీ, నదీ జలాల, ఇప్పుడు నదీ తీర నదులు కానీ, సముద్రాలు కానీ, చెరువులు, కుంటలు, జలవనరులు. ఇప్పుడు అడవులలో ఉండేటువంటి అడవి బిడ్డలకు 170 ఆర్టికల్ చట్టం ప్రకారంగా ఎట్లయితే భూములు, అడవి మీద ఎట్లయితే హక్కులు ఉంటాయో, మేము అనేక సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ని, ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నదీ పరివాహక, సముద్రం, చెరువులు, కుంటలు, జలవనరుల పరివాహక ప్రాంతాల్లో, ఒండ్రు నేలల్లో తేలుతున్నటువంటి భూములలో మొత్తం మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించాలి. ఎందుకంటే మత్స్యకారుల ఇండ్లన్నీ కూడా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో, చెరువులు, జలవనరులు ఏమిటి ఉంటాయి. ఇప్పుడు మీరు రేపు ఈ నెల 25, 26 తేదీల్లో మీ సంఘం యొక్క రాష్ట్ర మహాసభలు కరీంనగర్లో జరుగుతున్నాయి. అసలు ఆ కరీంనగర్లో జరుగుతున్న మహాసభలు ఎట్లా నిర్వహించబోతున్నారు? ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే ఈ నెల నవంబరు 2025 నవంబరు 25, 26, 27 తారీఖులలో
3 రోజుల పాటు కరీంనగర్లో మా సంఘం మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు అక్కడ కరీంనగర్లో నిర్వహించబోతున్నాం ఘనంగా. ఈ మా 3 రోజుల పాటు జరిగేటువంటి మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు తెలంగాణ వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు 3 రోజుల పాటు ఆ చర్చల్లో పాల్గొని అనేక తీర్మానాలు చేయబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ యాక్ట్, సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల పరిరక్షణ చట్టం అని ఒకటి ఉంటది. ఈ మహాసభల్లో మీరు ప్రకటించబోయే మత్స్య కార్మికుల కోసం భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? మీరు ప్రధానంగా చేస్తున్న డిమాండ్స్ ఏమి ఉండబోతున్నాయి? మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ యాక్ట్ ఎట్లయితుందో ఇన్లాండ్ మైదాన ప్రాంత మత్స్యకారుల పరిరక్షణ చట్టం అంటే నదీ పరివాహక జలవనరులు ఇన్లాండ్ ఫిషరీస్ మెట్ట ప్రాంత మత్స్యకారులు ఏదైతుందో మెట్ట ప్రాంత మత్స్యకారుల హక్కుల పరిరక్షణ కోసం ఏమేం కావాలి, మార్కెటింగ్ ఏం కావాలి, జీవిత భద్రత ఏం కావాలి, వృత్తి రక్షణకి ఏం కావాలి, ఉపాధికి ఏం కావాలి, అదేవిధంగా మత్స్యకారులు తెలంగాణ రాష్ట్రంలో ఒక 36 చేప పిల్లల కేంద్రాలు ఉన్నాయి. వీళ్ళు ఇప్పటికీ ఒక 500-600 కోట్లు ఉచిత చేప పిల్లల పేరుతోటి గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఆ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా మళ్ళీ వీళ్ళే తిన్నారు. ఈ బ్యూరోక్రసీ, ఈ అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు, ఉన్నత కొద్దిమంది అధికారులు. మేమేమంటాం అంటే ఆల్రెడీ 36 ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కూడా అనేక జిల్లాలలో కూడా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు లేవు. రిజర్వాయర్లను, పెద్ద నదీ జలవనరులను బేస్ చేసుకొని అక్కడ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నిర్మించితే తెలంగాణ రాష్ట్రానికి సరిపడేంత చేప పిల్లలు మన తెలంగాణలోనే ప్రొడక్షన్ అయితే ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు చేసేంత శక్తి ఉన్నది. కాబట్టి దానికి విధులు నిధులు కేటాయించి, సిబ్బందిని కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం వెంటనే, వాటికి శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి, అవి కబ్జాలకు గురవుతున్నాయి, వాటన్నిటిని కూడా మళ్ళా ప్రభుత్వమే డబ్బులు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా అవన్నీ కేటాయించి మనం అభివృద్ధి చేయాలి. అదేవిధంగా మత్స్యకారులకు నదీ జల మొత్తం కూడా రాష్ట్రంలో ఒక మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి రేపు రాబోయే 2026-27 బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి. అదేవిధంగా మత్స్యకారుల సంబంధించినటువంటి ఉపాధి గ్యారంటీ, ఎందుకంటే వలసలు పోకుండా ఇతర వృత్తుల్లోకి, ఇతర ప్రాంతాల్లోకి వలసలు పోకుండా చెరువులన్నీ కూడా కబ్జాలు అయిపోతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భూముల రేట్లు విపరీతంగా పెరిగి పెద్ద ఎత్తున చెరువుల కుంటలన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు, అవినీతి బ్రోకర్లు, రియల్ ఎస్టేట్, రియల్ భూమ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అవినీతి రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున చెరువుల కుంటలు కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి మేము హైడ్రా అనేటువంటిది హైదరాబాద్కి పరిమితం కాకుండా పేదవాళ్ళ ఇండ్ల స్థలాల మీద దాడులు చేయకుండా నిజంగా రాజకీయ బ్రోకర్లు, అవినీతి, రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి నాయకులు చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున తెలంగాణ రమ్మను మేము హైడ్రా రంగనాథ్ గారికి చూపిస్తాం. కొన్ని వేల ఎకరాల ప్రతిమ హాస్పిటల్ అని చెప్పి ఆయన ఎవరు గవర్నర్ గా పనిచేసినటువంటి బీజేపీ లీడర్ విద్యాసాగర్ రావు నడిషెర్ల హాస్పిటల్ కట్టిండు. మరి ఈ విద్యాసాగర్ రావుకు ఇప్పుడు రేవంత్ రెడ్డికి దమ్ముందా హాస్పిటల్ గొలగొట్టగలుగుతారా? ఇప్పుడు మేము అట్లాంటి చెరువులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, దొంగలు, రాబందుల్లాగా పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాలు చేసినటువంటి పరిస్థితి కళ్ళకు కనబడట్లేదు. అవన్నీ మా మత్స్య కార్మిక సంఘం కావాలంటే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ, రంగనాథ్ గారికి, హైదరాబాద్ గారికి మేము చూపిస్తాం. తెలంగాణలో ఉన్న మొత్తం జలవనరులన్నీ కూడా కబ్జాలు, కాలుష్యం నుంచి కాపాడాలి. వాటన్నిటినీ మొత్తం మత్స్య రంగం అభివృద్ధి కోసం కృషి చేసే విధంగా ఉండాలి. రేపు 25, 26, 27 నవంబర్ మత్స్యకారుల రాష్ట్ర మహాసభలలో ఈ అన్ని విషయాల మీద చర్చిస్తాం. పెద్ద ఎత్తున మొదటి రోజు కూడా 25వ తారీఖు నాడు గీతాభవన్ చౌరస్తా కరీంనగర్ నుంచి వేలాది మంది మత్స్యకారులతో ప్రదర్శన, ర్యాలీ, బహిరంగ సభ ఉన్నది. దీనికి మా మత్స్య కార్మిక సంఘం ఆల్ ఇండియా కార్యదర్శి కేరళ రాష్ట్రం నుంచి వివిఎస్ స్టాన్లీ అని, అదేవిధంగా దేశంలో ఇతర ప్రాంతాల నుంచి మత్స్యకారుల సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు గంగపుత్ర సంఘాలు, మత్స్యకారుల సంఘాలు అందరినీ కూడా మేము ఈ మీటింగ్కు రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మా మహాసభలకు సంఘీభావంగా వాళ్ళందరినీ పిలుస్తున్నాం. అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మత్స్యకారులకు జీవిత భద్రత, వృత్తి రక్షణ, ఉపాధి వచ్చే సంవత్సరం బడ్జెట్ కేటాయింపులో మత్స్యకారుల వృత్తి రక్షణ కోసం రేపు మహాసభలో కూడా పెద్ద ప్రణాళిక, భవిష్యత్ కర్తవ్యాలను కూడా రూపొందించి 5,000 కోట్ల రూపాయలు మత్స్యకారులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి చేప పిల్లల ఉత్పత్తికి మార్కెట్ సౌకర్యాలు వీటన్నిటి మీద మేము రేపు మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి ఓ నివేదిక రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ మహాసభల సందర్భంగా అందిస్తాం. అనేక సమస్యల మీద, ప్రభుత్వ విధానాల మీద, అన్ని విషయాలు కూడా మత్స్య కార్మికులకు, ప్రజలకు, జనాలకు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ.